అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఈరోజు ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జూనియర్ కాలేజ్లో ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పేరుని డొక్కా సీతమ్మ అనే పేరుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం, పిల్లలందరూ కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజీలో ప్రారంభించడం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు నారా లోకేష్ గారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 2019, 24 మధ్య కాలంలో ఈ ప్రోగ్రాంని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరలా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రోగ్రాంను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే పేద విద్యార్థులన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పిల్లలందరికీ కూడా ఆకలి బాధ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా అన్ని విధాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అలాగే కాలేజీలో కానీ మంచి వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.